నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే రాజ్యాంగం గొప్పతనమే. భారత రాజ్యాంగంపై సదస్సులో సీఎం చంద్రబాబు. ప్రతి పౌరుడిని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. సెంక్లాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని కొన్ని దుష్ట శక్తులు అడ్డుకోవాలని చూస్తున్నాయి. మండిపడ్డ మేయర్ కౌలుముడి రవీంద్ర. భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాక బ్రిడ్జి పనులు చేపట్టాలి. జేఏసీ నేతల డిమాండ్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేలా కోర్టులు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ సూచించారు. భారత రాజ్యాంగానికి 75 ఏళ్ల విజయవంతమైన ప్రస్తావమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదులు మంగళగిరిలో నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబుతో కలిసి సీజేఐ జస్టిస్ గవాయ్ పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రిమిలేయర్ ఉండాలనేది తన అభిప్రాయమని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రజలకు అవగాహన అవసరమని పేర్కొన్నారు. సీజేఐగా తన చివరి కార్యక్రమం రాజధాని అమరావతిలో జరగడం సంతోషంగా ఉందన్నారు. It's a matter of great coincidence that after I took oath as 52nd Chief Justice of India, first function that I attended was at my native place, Amravati, and it was graced by my esteemed senior colleague and one of the greatest sons of the Andhra Pradesh, Chief Justice Ramna, who, without being invited, was kind enough to come all the way to Amravati, bless me. And now, before I end my journey as the Chief Justice of India, in a couple of days, the last function that I am attending is again at Amravati. So, the journey which begins at Amravati will be ending at Amravati. Both the Amravatis have a great historical significance. Our Amravati in Maharashtra is known as Indrapuri, the land of Indra, and similarly I think the Indrapuri here is also, Amravati here is also known as the land of Indra. అద్భుతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించి ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఓ చాయ్వాలా దేశానికి ప్రధాని కాగలిగారంటే అది మన రాజ్యాంగం గొప్పతనమని చెప్పారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో ఏపీ హైకోర్టు న్యాయవాదులు నిర్వహించిన సదస్సులో సుప్రీంకోర్టు సీజే జస్టిస్ బిఆర్ గవాయ్తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. 2038 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవబోతుందని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దానిని గాడిలో పెడుతుందన్నారు. సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి వాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారతదేశం అన్ని రంగాలలో నిపుణులను అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. Indians as on today all over the world highest per capita income earners. By 2047 Indians will be globally most influential community. It is going to happen. In this context, 4 pillars of democracy. I want to share this type of intellectual forum. Always if you see legislature, executive, judiciary, media, always legislatures, once in 5 years you have to face elections. People give mandate, then only will come to assembly. Executive is a permanent body. They are having tenure. Judiciary, compared to other fields, more stability. And also whenever there is something going wrong, you are correcting and putting democracy in right spirit. That is how things are happening. I have seen media.
Once only All India Radio. That is only the news breaking agency. Afterwards, I have seen newspapers. Only one paper. At one time, Hindu paper used to come. That is only the paper, trusted paper. Social media, every person is an editor. Every person is a writer. They can write anything. They can express their views. They can do character assassination also. నగర ప్రజల సౌకర్యార్థం చేపట్టిన సంక్లాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని కొన్ని దుష్టశక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మేయర్ కోలిమూడి రవీంద్ర మండిపడ్డారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని షాపుల యజమానులు హైకోర్టులో రిట్ వేశారు. దానిపై సరైన నివేదిక అందించాలంటూ లాయర్ల కమిటీని హైకోర్టు నియమించింది. కమిషన్ సభ్యులు నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణంలో షాపులు కోల్పోతున్న వారికి టీడీఆర్ బాండ్లు కార్పొరేషన్ తరపున ఇస్తామని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని అన్నారు. వారు 80 లక్షల నష్టపరిహారం కావాలని కొందరి మాటలు విని కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం టీడీఆర్ బాండ్ల రూపంలో 99 లక్షల పరిహారం ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కొందరు అడ్డుకునేందుకు షాపుల యజమానులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కమల్ కాంత్, కార్పొరేటర్లు ఆచారి, ఈరంటి వరప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. అనేక రకాలుగా వాళ్ళు చెప్పినట్టుగా ప్లాన్ యాక్చువల్గా అంతకుముందు మధ్యలో సింగిల్ పిల్లరే సార్ రానున్నలో మాకు రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా కావాలంటే కూడా ఆయన దానికి అనుగుణంగా మళ్ళీ ప్లాన్స్ చేంజ్ చేసి మరలా అనుమతి తీసుకొచ్చి మొదలుపెట్టారు. వీళ్ళకి కోర్టులో వేసిన దానికన్నా టీడీఆర్ బాండ్ల రూపంలో మీకు ఇంకా 2 లక్షల రూపాయలు ఎక్కువ వస్తాయి అని చెప్పినా కానీ కొంతమంది న్యాయవాదులు కావాలని అపోహ సృష్టించి ఆ కోర్టులోనే అంటే వాళ్ళకి ఫీజులు వస్తాయి, వాళ్ళు కాలయాపన చేస్తున్నాయి, వీళ్ళని కూడా తప్పుదారు పట్టిస్తారు. నేను ఇక్కడున్న అంబికా షోరూమ్ వాళ్ళ దగ్గరికి కానీ ఈ స్వస్తిక్ ఫైనాన్స్ దగ్గరికి కానీ ఒక 5 సార్లు వచ్చి బాబు గవర్నమెంట్ నీ పేరుతో టీడీఆర్ బాండ్ ఇస్తుంది, నీకు బాండ్ కాదు క్యాష్ కావాలంటే నువ్వు వేసిన సుమారు 18 లక్షలు ఒక దానికి మాకు క్లెయిమ్ రావాలని వేశాడు. టీడీఆర్ బాండ్ రూపంలో నీకు 19,90,000 రూపాయలు వస్తుంటే నువ్వు హైకోర్టులో వేసిన దానికన్నా 1,90,000 రూపాయలు అదనంగా నీకు వస్తుంది. మీ అడ్వకేట్తో దీన్ని అర్థం చేసుకొని మీకు ఇబ్బంది లేకపోతే మీ అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాత టీడీఆర్ బాండ్ మీద సైన్ చేయండి అని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ అడ్వకేట్లు వాళ్ళు ఫీజులు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని లేనిపోయిన ఇక్కడ డెవలప్మెంట్ని ఆదుకోవాలని ఏదో ఒక మనసులో పెట్టుకొని దీన్ని చాలా అడ్డంకులు క్రియేట్ చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి 2 ప్రధాన ధ్యేయంగా గుంటూరులో పనిచేస్తుంది. గుంటూరులో కాదు రాష్ట్రం మొత్తం పనిచేస్తుంది. దానిలో భాగంగా ఈ డెవలప్మెంట్ తప్పకుండా మీరందరూ సహకరించండి. అతి తొందరలో సుమారు 1 ఇయర్ లోపు ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. భూసేకరణ చట్టం ప్రకారం శంకులాస్ బ్రిడ్జి నిర్మాణంలో షాపులు కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించాకే నిర్మాణం పనులు కొనసాగించాలని జేఏసీ కన్వీనర్ ఎల్ఎస్ భారవి డిమాండ్ చేశారు. అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని భారవి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో వచ్చిన కమిషన్ ఇచ్చే నివేదికతో లబ్దిదారులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కె నళినికాంత్, సమీర్, మానస, మస్తాన్వలి, ఎం మురళి తదితరులు పాల్గొన్నారు. అందుకని కోర్టు కూడా దీన్ని గమనించి ఇవాళ కమిషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారిని నియమించి అరుదైన సంఘటన ఈ ప్రాజెక్ట్ వర్క్లో జరిగింది. రోడ్డు వైడనింగ్ చేయకుండా 120 ఫీట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం యజమానులకి ఎవరైతే నష్టపరిహారం చెల్లించడానికి అర్హులో వాళ్ళకి పరిహారం చెల్లించి ఈ కార్యక్రమాన్ని చేపట్టుంటే మొదటి నుంచి మేము చెప్తున్న డిమాండ్ అదే. మా ప్రయత్నంగా మటుకు ఈ పోరాటం కొనసాగుతుంది. గుంటూరు నగర ప్రజలకి సరైనటువంటి రవాణా సౌకర్యం అటు హాస్పిటల్స్, అటు విద్యాలయాలు, ఇటువైపు వ్యాపార సముదాయాలు మొత్తం వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి సెంటర్ని ప్రజల ఉపయోగపడే విధంగా కాపాడుకోవడంలో జేఏసీ తమ పాత్ర పోషిస్తుంది. ఇందులో 22 సంఘాల వాళ్ళందరూ ఉన్నారు. అందరం కలిసి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నాం. అందుకని ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం కూడా దీని మీద పునరాలోచించి అదనపు నిధులు సేకరించి ఆర్యూబీ నిర్మాణం చేపట్టి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం సర్వే నిర్వహించి ఆ లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి ఆ నష్టపరిహారం జరిపి రోడ్ వైడింగ్ చేసి అప్పుడు బ్రిడ్జి నిర్మాణానికి వెళ్తే ఒక 2 సంవత్సరాల కాలంలో ఇది అయ్యే అవకాశం ఉంటుందని తెలియదు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా గ్రంథాలయంలో ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతాయని సెక్రటరీ సుబ్రత్నమ్మ వెల్లడించారు. ప్రతిరోజు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. గ్రంథాలయ ఉద్యమకారులను స్మరించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సారస్వత కళానిధి డాక్టర్ వెలుగోలు నాగరాజ్యలక్ష్మి రచించిన కథలు కొలువు పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగరాజ్యలక్ష్మి, విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో ముఖ్యంగా మనము పాఠకులను
ఎక్కువ మంది గ్రంథాలయాలకు వచ్చేలాగా, అలాగే మన గ్రంథాలయాల్లో ఉన్న పుస్తక భాండాగారాన్ని వాళ్లకు పరిచయం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి వాళ్లకు బహుమతి ప్రదానాలు మన ప్రముఖుల చేత 20 తారీఖు ముగింపు సందర్భంగా వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. సంక్షేమ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ప్రాంతీయ సదస్సు జరిగింది. వెలుగురి రాధాకృష్ణమూర్తితో పాటు వెంకట సుబ్బయ్య, సత్యనారాయణ, హనుమంతరావు, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ క్లెయిమ్లు క్లియర్ కాకపోవడంతో కార్మికులు నిధులు అందక ఇబ్బందులు పడుతున్నారని కార్మిక సంఘ నేతలు మండిపడ్డారు. కార్మికులకు కొత్త కార్డులను అందించడంతో పాటు పాతవి రెన్యువల్ చేయాలని కోరారు. మనం ఏం చెప్తున్నాం, కార్మికులకు పని హక్కు కల్పించాలి అని అంటారు. పని హక్కు అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా ఉంది. రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి పని చేసేటువంటి హక్కు కల్పించాలని ఉంది. మనకి పని హక్కు కల్పించాలని చెప్పి మన ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పని హక్కు కాదు, పని పవిత్రమైంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్తుందంటే పని పవిత్రమైంది, హక్కు కాదు. పవిత్రమైందంటే ఇష్టపూర్వకంగా ఏ విధంగా గుడికి దండం పెట్టుకుంటున్నాం. గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య కార్తీక సమారాధన జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్లోని గాయత్రి అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుంటూరులోని బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణంతో పాటు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఈ సమాఖ్య ప్రత్యేక కృషి చేసిందని కోనూరు సతీష్ శర్మ, పాండురంగ విఠల్ తెలిపారు. డిసెంబర్లో బ్రాహ్మణ పిల్లల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి కార్యక్రమంలో ఎక్కడ ఎటువంటి అవసరం వచ్చినప్పటికీ ఒకరికొకరం తోడై, ఇది ఎవరో ఇంట్లో నుంచి తెచ్చి ఇచ్చేది కాదు, చేసేది కాదు. కానీ ఒకరికొకరం ఎప్పుడైతే సంఘటితంగా ఉంటామో, ఒకరి బాధని 10 మంది కలిసి పంచుకొని వారికి సహాయం చేయడానికి అవకాశం కలుగుతుందని, అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి కలుపుకోవటానికి అవకాశం కలుగుతుందని. మీ పిల్లలు సాఫ్ట్వేర్లో ఉంటే ఆ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్లు మన వాళ్ళ ఉంటే వాళ్ళ వివరాలు తెలియజేయండి. ఈ 2 పనులు మాత్రం దయచేసి మీరు సహకారం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఇది మొదటి సంవత్సరం గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కార్తీక సమారాధన ఏర్పాటు చేసి, దీంట్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖంగా 20-30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులకి, వివిధ రంగాలు, నాటక రంగం కానీ, సంగీత రంగం కానీ, రచనా రంగం కానీ, అలానే ముఖ్యం మనకన్నిటికీ మూలం ఏంటి, వేదం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుండె జబ్బులపై శాస్త్రీయ అవగాహన సభ ఎస్హెచ్ఓలో జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ షేక్ మౌలాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధుమేహ బాధితుల్లో ఇతరుల కంటే ఎక్కువగా ముందుగానే గుండె సమస్యలు వస్తాయన్నారు. తొలి దశలోనే వాటిని గుర్తించి వైద్య సహాయం పొందాలని కోరారు. రక్తనాళాల్లో గడ్డగట్టిన రక్తం కదిలినప్పుడు గుండెపోటు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్, ధనుంజయ రెడ్డి, నిర్మలారాణి, మేఘల రామారావు, ఎన్ సాంబశివరావు, డి సాంబిరెడ్డి పాల్గొన్నారు. తర్వాత ఎక్సర్సైజ్ అనేది రోజుకి 1 గంట గైడెన్స్ ప్రకారం అంటే రోజుకి 1 గంట ఎక్సర్సైజ్. ఎంత ఎక్సర్సైజ్ అంటే మన హార్ట్ రేట్, టార్గెట్ హార్ట్ రేట్ అంటే ఏజ్ బట్టి మారుతూ ఉంటుంది. సో జనరల్ బ్రిస్క్ వాక్ అంటే ఫాస్ట్గా నడవడం, లేకపోతే స్లో జాగింగ్, లేకపోతే సైక్లింగ్, లేకపోతే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి స్విమ్మింగ్. ఇది ఏరోబిక్ యాక్టివిటీ అంటే ఏరోబిక్ యాక్టివిటీ అంటే యూజువల్గా రిపీటెడ్ మూమెంట్స్ అన్నమాట. రిపీటెడ్ మూమెంట్స్ తోటి చేస్తూ ఉంటే హార్ట్ కొంచెం వేగంగా కొట్టుకోవాలి. అది మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే జనరల్గా మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే స్లో జాగింగ్, బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. ఇట్లాంటి ఎక్సర్సైజెస్ రోజుకి 1 గంట చేయాలి. రోజుకి 1 గంట మీరు బ్రిస్క్ వాక్ చేయొచ్చు, లేదా స్లో జాగింగ్ చేయొచ్చు, లేదా సైక్లింగ్ చేయొచ్చు. ఇట్లా రోజుకి 1 గంట చేయాలి.
బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. ఏటీ అగ్రహారంలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రదోషకాల పూజలతో పాటు ఈశ్వరుడికి విశేష అభిషేకాలు చేశారు. శివకేశవులను కార్తీక మాసంలో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, లోక కళ్యాణార్థం కార్తీక దీపాలను వెలిగించామని సమితి అధ్యక్షులు పార్థసారథి రాళ్లబండి వెంకట సత్య రామాంజనేయ శర్మ తెలిపారు. ఉపవాసం 3 నియమాలు. ఈ రోజున ఈ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి సౌజన్యంతో ఈ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ఆనందతీర్థగ్రహారంలో ఈ దీపోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఈ ఉత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా కార్తీక మాసం ఇది శివకేశవులకు అభేదం చెప్పబడినటువంటి మాసం. కార్తీక దామోదరుడు రూపంలో మహావిష్ణువును కొలిస్తే ఇవాళ ఉదయం ద్వాదశి నాడు విష్ణుమూర్తిని అర్చన చేశాం. ఈ సాయంత్రం పూట ఈ ప్రదోష సమయంలో మహాదేవుని అర్చన చేస్తున్నాం. ఇప్పుడే భద్రంగా ఉండేందుకు రుద్రం చేశాం. ఏటుకూరు రోడ్లో గల ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 1 టౌన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సహకార సదస్సును నిర్వహించడం జరిగింది. పేద ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించడంలో దక్షిణ భారతదేశంలో ప్రథమ బ్యాంక్ విశాఖపట్నం కోఆపరేటివ్ అని బ్యాంక్ డైరెక్టర్ పివి మల్లికార్జునరావు, చుక్కలపల్లి రామారావు, చిన్నం కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ బ్యాంక్ సభ్యులకు ఆర్థిక లావాదేవీలు జరుపుకునే సౌకర్యంతో పాటు సహకార సూత్రాలు, సహకార విలువలకు ప్రాధాన్యత ఇస్తూ సభ్యుల సంక్షేమానికి చేయూత అందిస్తుందన్నారు. ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని మరోసారి సహకార సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అంటే 2012 సంవత్సరంలో ఒకసారి ప్రకటించారు. 13 సంవత్సరాలు అతి తక్కువ టైంలోనే సహకార సంఘాలు మెరుగైన సమాజాన్ని స్థాపిస్తాయనే ఉద్దేశంతో మళ్ళీ 2025 సంవత్సరంలో కూడాను రెండోసారి సహకార సంవత్సరంగా తీర్మానం చేయడం జరిగింది. సహకార సంఘాలు మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయనే భావంతో ప్రపంచంలో ప్రధాన సమస్యలైన ఆకలి, ఆర్థిక అసమానతలు, పర్యావరణ రక్షణ అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి సహకార రంగం పాత్ర మరింత ఎక్కువ మంది ప్రజలు అంటే బిలో మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి, సమాజంలోని అన్ని వర్గాల వారికి ఈ సహకారం కోసం తెలియజేయాలని ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ఉద్దేశం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రక్తనాళాలు, రక్త ప్రసరణ సంబంధిత వ్యాధులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో డాక్టర్ విష్ణు మొలకల విజయ్ కుమార్ ప్రసంగించారు. వయసు పైబడిన వారిలో ఎక్కువగా వారికోస్ వెయిన్స్ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. కాలనరాల్లో వెయిన్స్ ఉబ్బి పుండ్లు ఏర్పడతాయని, అలా జరిగినప్పుడు వైద్యుని సలహాతో ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ అంజిరెడ్డి, రాజన్న, ఫణికుమార్, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ రోజు ఒక 30 years కూడా ఇక్కడ నొప్పి రాగానే ఫస్ట్ ఈసీజీ తీయించుకుంటారు. ఈ అవగాహన రావడానికి 30 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మన కాళ్ళు కూడా మనకు కావాలి, మన అవగాహన పెంచుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ అవేర్నెస్ మీ అందరికీ ఉండాలనే ఆపర్చునిటీ ఇచ్చిన అవగాహన వాళ్ళకి కూడా ఎమ్మటే రాగానే ఓకే అని చెప్పడానికి కారణం ఏంటంటే మీరందరూ పెద్ద వయసు ఉన్న వాళ్ళు, మీరందరూ కూడా ఈ రిస్క్ లో ఉండేవాళ్ళే. అందరూ ఉంటారని కాదు, ఒకవేళ తక్కువ మోతాదులో ఉంటే తక్కువ రిస్క్ లో ఉన్నట్టు. ఒకవేళ చాలా మంది ఏంటంటే ఇప్పుడు మీరు రోజు రెగ్యులర్ గా 1-2 ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా 55 to 70 years మధ్యలో ఎక్కువ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా రోజుల్లో గాయం అలానే ఉంచుకొని మా దగ్గరికి ఒక 20 days 30 days తర్వాతే వస్తున్నారు. మన దగ్గరికి అంత గాయం చిన్న సైజులో ఉంటే మనం ప్రొసీజర్స్ ఏమైనా చేసినా, డ్రెస్సింగ్స్ అవ్వచ్చు, మెడికేషన్ అవ్వచ్చు, ఏ ట్రీట్మెంట్ చేసినా సరే మన రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే గాయం చిన్నగా ఉన్నప్పుడు మనం ఎంత త్వరగా కనుక అది మనం గుర్తించగలిగితే దీని సమస్య అని. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosom.ap.gov.in కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు.
సుదర్శిని ఐ అండ్ విజన్ అసోసియేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఆర్టీసీ కాలనీ గాంధీనగర్లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరిగింది. శిబిరం నందు డాక్టర్ గణేశుని రాజేష్ ఆధ్వర్యంలో సుదర్శిని కంటి ఆసుపత్రి సిబ్బంది విజన్ ఆన్ వీల్స్ మొబైల్ కంటి ఆసుపత్రిని ఉపయోగించి ఆధునిక కంటి పరీక్షలు అన్నీ నిర్వహించారు. శిబిరంలో పరీక్ష చేయించుకున్న 145 మందిలో 35 మందికి శుక్లం ఆపరేషన్ కొరకు గుర్తించారు. వారికి గుంటూరు కొత్తపేటలోని సుదర్శిని కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేయబడినని డాక్టర్ గణేశుని రాజేష్ చెప్పారు. షుగర్ వ్యాధి బయటపడిన వాళ్లు వెంటనే తప్పకుండా కంటి పరీక్ష చేయించుకొని కంటిలో రెటీనా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. శిబిరంలో డాక్టర్ చేతన, ప్రశాంత, కాశీ, దుర్గాభవాని మరియు ఇతర సుదర్శిని సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే రాజ్యాంగం గొప్పతనమే. భారత రాజ్యాంగంపై సదస్సులో సీఎం చంద్రబాబు. ప్రతి పౌరుడిని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. సెంక్లాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని కొన్ని దుష్ట శక్తులు అడ్డుకోవాలని చూస్తున్నాయి. మండిపడ్డ మేయర్ కౌలుముడి రవీంద్ర. భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాక బ్రిడ్జి పనులు చేపట్టాలి. జేఏసీ నేతల డిమాండ్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.